బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోయిందా? పాకిస్తాన్ ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉంది. పాక్ దేశమంతటా ఇప్పుడు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖువా, సింధ్ లాంటి ప్రాంతాలు ఆందోళనతో వేగంగా విడిపోయే పరిస్థితికి చేరింది. బలూచిస్తాన్ ఎప్పటినుండో పాకిస్తాన్ నుండి విడిపోవాలని ప్రయత్నిస్తుంది. అదే పరిస్థితిలో 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్లో నుండి విడిపోయింది. అప్పట్లో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన భారతదేశానికి లొంగిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి పాకిస్తాన్లో కనబడుతుంది. బలూచిస్తాన్ ప్రాంతంలో ఆందోళనలు, దాడులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయాలలో భారత్కి బలూచిస్తాన్ మద్దతిస్తూ, ఈ సమయంలో బలూచిస్తాన్ యొక్క ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాన్ని మొదలుపెట్టారు. బలూచిస్తాన్లో మళ్ళీ 1971లో జరిగిన స్వాతంత్ర పోరాటం కనబడుతుంది. అంతేకాకుండా బలూచిస్తాన్ భారత్ మద్దతుతో కొత్త ఉద్యమాన్ని ఊపందుకుంటుంది. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద టెన్షన్ గా మారింది. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి నిరసనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ స్పష్టంగా బయటకొస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ జవాన్లు కూడా అక్కడ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. హిల్మండ్ లోయ నుండి పాకిస్తాన్ సైనికులను వెనక్కి తిప్పికొట్టారు. పాకిస్తాన్ గవర్నమెంట్ పై ఎంత పెద్ద దెబ్బ పడిందంటే బలూచిస్తాన్ లో ఉన్న చాలా ప్రాంతాలు తమ సోల్జర్స్ కంట్రోల్లో లేవు. ఇటీవలే బలూచిస్తాన్ తో జరిగిన ఒక దాడిలో పాకిస్తాన్ సైనికులు 12 మంది చనిపోయారు. ఈ ఘటన బలూచిస్తాన్ లోని ప్రజలకు మళ్లీ ధైర్యాన్ని నింపుతుంది. ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ లోని ఒక భాగం. పాకిస్తాన్ లో ఉండే అతిపెద్ద భాగం బలూచిస్తాన్. ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ ని ఎప్పటి నుండో మాకు ఒక సొంత కంట్రీ కావాలని అడుగుతుంది. కానీ పాకిస్తాన్ దానికి ఒప్పుకోకపోవడంతో భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుండడం చూసి ఇదే మంచి సమయం అనుకొని బలూచిస్తాన్ పాకిస్తాన్ పై దాడులు చేస్తుంది. ఇప్పుడు బలూచిస్తాన్ లో నడుస్తున్న స్టోరీ ఇదే.